కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 147వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. 147:1. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, అది మనోహరము, అది స్తోత్రము చేయటం ఒప్పిదం. పౌలు భక్తుడు ఏమన్నాడంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అది దేవుని చిత్తం అన్నాడు. కీర్తనకారుడు ఏమన్నాడు? స్తుతించుట చెప్పండి ఏంటది? మంచిది, అది మనోహరము, అది ఒప్పిదము. యేసు ప్రభువును అనుకున్నాం అందరం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నామండి. ఆయన స్తుతులకు పాత్రుడు, ఇందాకే చదువుకున్నాం. ఆయన స్తుతులకు కారణభూతుడు. ఆయన స్తుతించుట మంచిది. దేవుని స్తుతించి దీవెన పొందిన వారు ఉన్నారు, దేవుని స్తుతించి జయము పొందిన వారు ఉన్నారు. స్తుతిలో దీవెన ఉన్నది, స్తుతిలో విజయం ఉన్నది, స్తుతిలో ఆశీర్వాదం ఉన్నది, స్తుతిలో ఆనందం ఉన్నది. దేవుని స్తుతిద్దాం. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? 145వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకున్నామని. మొదటి వచనమే, రాజమైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నా దేవా నిన్ను ఘనపరచెదను, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, నిత్యము సన్నుతిస్తా, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, స్తుతిస్తా, నిత్యము నీ నామమును స్తుతించెదను. నిత్యము. ఎప్పుడెప్పుడు దేవుని స్తుతించాలంట? నిత్యము స్తుతించాలి, అనుదినము స్తుతించాలి. అనుదినం అంటే ప్రతిరోజు అనమాట. అనుదినము స్తుతించాలి. 146 మొదటి వచనాలు చదువుకున్నామని. 146 మొదటి వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలమంతయు, ఎప్పుడంట? నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తా, నా బ్రతుకు కాలమంతయు, బ్రతుకు కాలమంతా నేను స్తుతిస్తా. ఒక రోజు కాదు, ఒక పూట కాదు, అనుదినము స్తుతించాలి, నిత్యము స్తుతించాలి, జీవిత కాలమంతా స్తుతించాలి, బ్రతుకు దినములన్నిటిలో స్తుతించాలి, అన్ని స్థితుల్లో స్తుతించాలి, అన్ని పరిస్థితుల్లో స్తుతించాలి. అన్ని స్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాల్లో, ప్రతి స్థలములో, ప్రతి విషయంలో మనము దేవుని స్తుతించబద్ధులమైన. 113 వచనం 3 కూడా చదువుకుందామని. 113 వచనము 3 అండి. 113. సూర్యోదయము మొదలుకొని, ఎప్పుడెప్పుడంట? సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతించదగినది. ఎప్పుడెప్పుడంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనుదినము స్తుతించాలి, నిత్యము స్తుతించాలి, జీవిత కాలమంతా స్తుతించాలి, బ్రతుకు దినములన్నిటిని స్తుతించాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామమును స్తుతించాలి. మరొక చోట అంటాడు కీర్తనకారుడు, దినమెల్లా నా నాలుక నిన్ను గూర్చి సల్లాపం చేస్తుంది. ఎప్పుడంట? దినమెల్లా దేవుని స్తుతించాలి. సాధ్యమే. పనులు చేసుకుంటూ స్తుతించవచ్చు, ఏమైనా నడుస్తూ స్తుతించవచ్చు, ప్రయాణం చేస్తూ స్తుతించవచ్చు, ఏదైనా స్థుతించవచ్చు. దినమెల్లా నా నాలుక నిన్ను కూర్చి సల్లాపం చేస్తున్నాను. దినమెల్లా స్థుతిద్దాం. ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతిద్దాం, అనుదినమును స్థుతిద్దాం, బ్రతుకు దినములన్నిటిని స్థుతిద్దాం, జీవితం అంతా స్థుతిద్దాం, నిత్యము స్థుతిద్దాం. స్థుతి భూలోకంలో పరలోకంలో ఉండేది స్థుతి అండి. ఇక్కడ స్థుతే, అక్కడ కూడా చెప్పండి, అక్కడ కూడా ఏంటండి? అక్కడ కూడా స్థుతి. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం చేసే పనులు ఒక ప్రముఖమైన విశేషమైన పని ఏం చెప్పండి? దేవుని స్తుతించడం. స్తుతి నిత్యము. అక్కడ ఇప్పటికే దేవదూతలు ఆయన స్తుతిస్తున్నారు. మనము కూడా దేవుని స్తుతిద్దాం. ఇక్కడ స్తుతిద్దాం, పరలోకములో స్తుతిద్దాం. యుగయుగములో ఆయన స్తుతులకు పాత్రుడు. యేసయ్యను స్తుతిస్తుడా? ఎంతో మంచిది, ఎంతో ఎంతో మంచిది. స్తుతిస్తున్నావా? సణుగుతున్నావా? స్తుతిస్తున్నావా? దేవుని మీద అడుగుతున్నావా?
స్తుతించుట మంచిది అనే మాట చూస్తున్నాను. స్తుతి ఎట్టిది? 150వ కీర్తన 150వ కీర్తన 23వ వచనం చదువుకున్నాను. ఆఖరి వచనం 50వ కీర్తన 23వ వచనం అండి. 50వ కీర్తన 23. యాగము అర్పించువాడు స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతించటం అంటే ఏంటి చెప్పండి? చదివింది కదా. దేవుని మహిమపరచు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని స్తుతించటం అంటే దేవుని మహిమపరచటమే. దేవుని మహిమపరచటమే. ఇంకంతకంటే గొప్పది లేదు. ఎంత స్పష్టంగా ఉన్నది దేవుని వాక్యం. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుతున్నాడు. దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఎలాగన్నా? స్తుతించుడు ద్వారా. ఎలా చెప్పండి? స్తుతించుడు ద్వారా దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవుని ఎలా స్తుతించాలి? 138వ కీర్తన 1వ వచనం చదువుకున్నామండి. 138:1 ఎలా స్తుతించాలి? పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎట్లా స్తుతించాలంట? ఎట్లా? పూర్ణ హృదయముతో, అర్థ మనసుతో కాదు, అయినట్టు పోయినట్టు కాదు. స్తుతించాలి కాబట్టి స్తుతించడం కాదు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి. ఆ స్తుతే దేవునికి మహిమ తీసుకొస్తుంది. ఆ స్థుతినే దేవుడు అంగీకరిస్తారు. అర్థ మనసుతో కానీ స్తుతించాలి కాబట్టి తప్పనిసరిగా స్తుతించడం బట్టి కాదండి. పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతిస్తారు. అసలు దైవ సంబంధమైన ప్రతి కార్యము ఎలా చేయాలని? పూర్ణ హృదయంతోనే చేయాలి. స్తుతిస్తే పూర్ణ హృదయంతోనే స్తుతించాలి. ప్రేమిస్తే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణాత్మతో నీ దేవుని యెహోవాను ప్రేమించు. ప్రేమిస్తే పూర్ణ హృదయంతోనే దేవుని ప్రేమించాలి. సేవిస్తే పూర్ణ హృదయంతోనే దేవుని సేవించాలి. ఆయన వెంబడిస్తే పూర్ణ హృదయంతో, నిండు మనసుతోనే ఆయన వెంబడించాలి. ఆయన అర్థాలు సకాలు పావులు కోరేవాడు కాదు. పూర్ణ మనసుతో. దావీదు భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతిస్తా. స్తుతించడం అంటే చూశాం, దేవుని మహిమపరచడం. ఎప్పుడెప్పుడు స్తుతించాలో చూశాం కదండి. ప్రతి దినము స్తుతించాలి, జీవిత కాలం అంతా స్తుతించాలి, బ్రతుకు దినములన్నీ స్తుతించాలి, సూర్యోదయం సూర్యాస్తమయం వరకు స్తుతించాలి, దినమెల్లా స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. ఏ విషయాల్లో, ఎన్ని విషయాల్లో? ప్రతి విషయంలోనూ స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం.